నర్సరావుపేట పట్టణంలోని బాబాపేటలోని నాగసరపు సుబ్బరాయ గుప్తా వెజిటేబుల్ మార్కెట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయంటూ స్థానిక దుకాణదారులు రాఖీ మీడియాకి తెలియజేశారు. హోల్సేల్ మార్కెట్లో 60 షాపులున్నాయి. కొన్ని షాపులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా శానిటేషన్ సమస్యతో వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు కూరగాయల వ్యాపారం జరుగుతుంటే మరోవైపు బహిర్భూమికి నిలయమైంది. అధికారుల పర్యవేక్షణ లోపం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. జిల్లా కేంద్రం అయినప్పటికీ సరి అయిన వసతులు లేక మార్కెట్లో వ్యాపారస్తులు వినియోగదారులు ఇబ్బందులకు గురి అవుతున్నట్టు తెలిపారు. కనీసం వీధి లైట్లు లేవంటే హోల్సేల్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. వర్షాకాలంలో అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. మార్కెట్కి సుదూర ప్రాంతాల నుండి వచ్చే రైతులు, వ్యాపారస్తులు అరకొర వసతులతో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇక్కడ నర్సరావుపేట జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత మన నర్సరావుపేట మార్కెట్లో కూరగాయలు రైతులు ఎగుమతులు దిగుమతులు బాగానే ఉన్నాయి. అదిగాక ఇక్కడ ప్లేస్ కొంచెం ఇరుగ్గా ఉండే వాళ్ళకి ఆటో వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ప్లేసులు లేక బయట పెట్టుకోవటం రోడ్ల మీద ఇబ్బందిగా ఉంది. వెనకేమో బాత్రూములు ఓపెన్ కాక చండాలంగా ఆటో వాళ్ళు వెనక పెట్టుకోలేక పక్కన గుంటూరు నర్సరావుపేటలో కూరగాయలు కొనే వాళ్ళందరూ గుంటూరు, మాటూరు, చిలకలూరుపేట ఇలా చిన్న చిన్న మార్కెట్లకు వెళ్ళిపోతున్నారు. అదిగాక లైట్లు లేవు, ఇక్కడ స్ట్రీట్ లైట్లు లేవు, ట్రాన్స్ఫార్మర్ వేయించారు, మార్కెట్ వాళ్ళు లైట్లు లేవు. అలాగే నైట్ ముఠా వాళ్ళు పనుకోవడానికి ఇబ్బందిగా ఆ వెనక చెత్త అది ఉండాలకి దోమలకు ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం అయితే ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మార్కెట్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ ఇది 4వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. అయినా కొన్ని లోపాలు ఉన్నాయి. నాయకులు కానీ ఇక్కడ మార్కెట్ పెద్దలు కానీ ఎవరు సరిగా స్పందించట్లేదు. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత వ్యాపారాలు పెరిగినాయి, రైతులు రావటము, వ్యాపారాలు జరగటము. అదిగాక మనకి అమరావతి రాజధాని డిసైడ్ అయిన తర్వాత ఇంకా పెద్ద సంఖ్యలో కడప, కర్నూలు నుంచి వచ్చే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యాబేజీ, చిత్తూరు జిల్లా నుంచి వచ్చే టమాటాలు మనకి వ్యాపారం పెరిగింది. దానికి తగ్గ ఆ రోజు దృష్టిలో పెట్టుకొని నాయకులు ఏర్పాటు చేశారు, కానీ విస్తరణ జరగట్లేదు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మీరు కూడా గమనించి. ఎండ వస్తుంది, విపరీతంగా ఉన్నాయి, సరుకులు పాడవుతున్నాయి. అధికారులు, రాజకీయ నాయకులు దృష్టి పెట్టి ఎండ లేకుండా, అదిగాక ఇంతమంది వస్తున్నారు, రోజుకి 10,000 మంది జనాభా ఇక్కడ కొనుగోలు అవసరాలకి రైతులు వస్తున్నారు. బాత్రూమ్ సౌకర్యం లేదు, కొద్దిగా విశ్రాంతి సౌకర్యం లేదు వచ్చిన డ్రైవర్లకి. వాటికి దీని మీద కొంచెం అభివృద్ధి సాధించి దృష్టి సాధించి చేయాల్సిందిగా కోరుచున్నాం.